తెలుగు అంటే తెలుగు మీడియేటర్ తెలుగు మీద పట్టు ఉంటుంది కాబట్టి తెలుగు మీడియేటర్ని హైర్ చేసుకున్నారు కాబట్టి ప్రోగ్రామర్ని అతను తెలుగులో అయితే చేయగలరు. మరి భోజ్పూరిలో కానీ ఇంకా హిందీలో కానీ తమిళ్ కన్నడ మలయాళంలో కానీ మరి దాన్ని ఎలా మేనేజ్ చేశారు? అదే ఇతను ఉన్న ఎవరైతే సోకాల్డ్ మనకు డబ్బింగ్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ మేనేజ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకున్నాను. వాళ్ళ ద్వారా వాళ్ళకి పేమెంట్స్ ప్రాపర్గా చేశాను. వాళ్ళు మంచి టెక్నీషియన్ శాంపుల్స్ పంపించారు. వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ స్టూడియోలో మొత్తం వర్క్ చేశారు. నేను ఒకసారి వెళ్ళి కరెక్షన్ చేసుకొని 2-3 సార్లు కరెక్షన్ చేసుకుని ఒకసారి కొన్ని అయితే 10 to 15 టైమ్స్ కూడా కరెక్షన్ చేసుకున్నాను. ఫైనల్ చేసుకున్నాను సినిమాని ఫైనల్ చేసుకొని ఇప్పుడు వదిలాను. పీపుల్ ఆర్ లైకింగ్ ఎవ్రీ బిట్. ప్రతి మ్యూజిక్ అయితే ప్రతి లాంగ్వేజ్లో కూడా చాలా బాగా నచ్చుతుంది జనాలకి. యా అయితే అన్న ఇప్పుడు హీరోకి హీరోయిన్ కి డబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాయిస్ డబ్బింగ్ చేసినాం. అవును. మరి మీరు డబ్బింగ్ చెప్పిస్తున్నప్పుడు వేరే లాంగ్వేజ్ లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే కొద్దిగా ఆ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి అదేమంటారు వ్యాకరణం మిస్ అవ్వడం కానీ లేకపోతే అంత అందంగా లేకపోవడం వల్ల సినిమా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి దీని మీద ఎలాంటి ఈ రకంగా ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇలాంటి చర్యలు అంటే లైక్ సినిమా మీద పట్టు ఉంది అండ్ నేను ఇచ్చిన టెక్నీషియన్స్ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్ట్ అదర్ లాంగ్వేజ్లో అప్పచెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ పీపుల్. దే నో ఎవ్రీథింగ్. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే సినిమా లాంగ్వేజ్లో చెప్పి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా బాగా చేశారని నమ్ముతున్నాను. అండ్ నాకు అన్ని లాంగ్వేజ్లు నాకైతే రావు. బట్ నేనైతే కొంచెం దాంట్లో పట్టు ఉన్న కొంతమంది ఆర్టిస్టులు పెట్టుకొని చెక్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ తీసుకున్నాను. అండ్ చాలా బాగా చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ August 2 దానికి చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు పాటల ట్రైలర్కి మంచి స్పందన వస్తుంది యూట్యూబ్లో. 5 లాంగ్వేజెస్లో వదిలాను కదా, సో వాటికి స్పందన వస్తుంది. సినిమా కూడా అలానే ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అయితే అన్న ఇప్పుడు మీ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది? మొత్తం 150 నుంచి 200 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆంధ్ర, తెలంగాణ. అండ్ కన్నడలో మార్కెట్ అయిపోయింది, తమిళ్లో మార్కెట్ అయిపోయింది అండ్ హిందీలో మార్కెట్ నేను నైట్ ఫైనల్ అవుతుంది. కొంచెం ఈ రోజు కానీ అయిపోతుంది మ్యాక్సిమం. బెంగాలీలో కాలేదు. అండ్ థియేటర్కి వచ్చిన తర్వాత OTTలో ప్రయత్నం చేయాలి. చాలా బాగా వచ్చింది. 3 గంటల సినిమా, 5 పాటలు, 9 ఫైట్లు, కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. ఇందులో సెంటిమెంట్, కామెడీ, ఫన్, రొమాన్స్, మాస్ యాక్షన్, డైలాగ్స్, ఎలివేషన్స్ చాలా గొప్పగా ఉంది సినిమా.